మనకి ఈ సెటప్ అసలు అవసరం లేదు. హెచ్టిటిపిఎస్ సెట్టింగ్స్ తర్వాత పర్మిషన్స్ ఏరియా ఉంది. పర్మిషన్స్ దగ్గర ఫస్ట్ బ్లాగ్ ఆదర్స్ అనేది ఉంది. యాక్చువల్గా ఈ సైట్కి ఎంతమంది అడ్మిన్ ఉన్నారు? ఒక్కడే ఉన్నప్పుడు APSFT.blogger అనేవాడు ఒక్కడే ఉన్నాడు, అంటే నేనే. సో యాక్చువల్గా ఈ సైట్ని ఇద్దరు కలిసి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనం యాడ్ ఆదర్స్ కొట్టుకొని ఇక్కడ ఎవరికైతే మీరు పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ పర్మిషన్ ఇచ్చే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంది. నేను vnkTech.in అనే దానికి పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. vnkTech.info సో దాన్ని సెలెక్ట్ చేసుకుని, అంటే వీటి నుంచి దానికి ఇద్దరు ఆదర్స్ ఉంటారు. ఇన్వైట్ ఆదర్స్ అది క్లిక్ చేయండి. 1 ఓపెన్ ఇన్విటేషన్స్ ఉంది కదా, మీరు ఇక్కడ మీ బ్లాగ్ను ఓపెన్ చేసుకున్న మీ జీమెయిల్ అకౌంట్ సెకండ్ వన్ ఓపెన్ చేసుకున్నట్టయితే యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు కంట్రిబ్యూట్ ద అల్లర్నిలేష్ తెలుగు మూవీస్. సో యాక్సెప్ట్ ఇన్విటేషన్ కొట్టండి. వాళ్ళు మీకు ఆల్రెడీ బ్లాగర్ అకౌంట్ లేకపోతే మీకు ఇలా కనపడుతూ ఉంటుంది అనమాట, యాక్సెప్ట్ ఇన్విటేషను. సో ఇక్కడ నుంచి మీ బ్లాగర్ డాష్ బోర్డ్లో, అంటే మనం ఎవరినైతే యాడ్ చేస్తున్నామో అతనిది కూడా ఇది ఇక్కడ డిస్ప్లేలో కనపడుతుంది. కాకపోతే పేజ్ వ్యూస్ అవేవి కనపడవు. ఇప్పుడు చూడండి, దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. మన ఒరిజినల్ జీమెయిల్ అకౌంట్ని, అంటే మన బ్లాగ్ ఉన్నదాన్ని ఇక్కడ చూసారా, VNK టెక్నాలజీస్ కూడా ఒక ఆధార్ కింద వచ్చాడు. సో ఆధార్కి ఉండే పర్మిషన్స్ ఏంటంటే ఓన్లీ పోస్టులు క్రియేట్ చేయగలుగుతాడు అంతే. ఇంకా మిగతా సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ ఏం సెట్టింగ్స్ ఏం కనపడలేదు, రైట్? సో అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి అంటే మనకి ఇతనికి అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇతను ఇంకా witnesstech.info అనే అతను అల్లరి నరేష్ బ్లాగ్ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాడు అనమాట. సో ఈ విధంగా మనం ఎంతమందిని అంటే చాలా మంది వరకు మనం పర్మిషన్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇతనికి అన్ని పర్మిషన్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఈ విధంగా మనకు బ్లాగ్ ఆదర్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో రెండే 2 పర్మిషన్స్ ఉన్నాయి, అడ్మిన్, ఆధార్ పర్మిషన్. సో ఇంకా పంపించాలనుకుంటే ఇంకా కొంతమందికి మనం రిక్వెస్ట్ పంపించుకోవచ్చు పర్మిషన్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.